ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకేం వద్దు. సార్ ఫోన్ చేసేంత వరకు, ఆయన క్షేమంగా ఉన్నారని తెలిసే వరకు నేనేమీ తినను. వెళ్ళు. నాకేం వద్దు, విసిగించకు. పాపం, నీ గురించి తెలియక ఇలా బలైపోతుంది. ఇబ్బంది పెట్టట్లేదు. తనకి నా మీదున్న ప్రేమని బయట పెడుతున్నాను. నువ్వింట్లోనే తిష్ట వేశావని తెలియక పాపం తన ఆరోగ్యాన్ని పాడు చేసుకునేలా ఉంది. అంత దూరం నేనెందుకు రానిస్తాను? చూస్తుంటే తెలియట్లేదా? నీకోసం పిచ్చిదైపోయేలా ఉంది. వెళ్ళి కనిపించు. హే, నీకు అలా అనిపిస్తుందా? కానీ అదంతా ప్రేమలో ఒక భాగం. నీకు తెలీదులే. ఈ స్వచ్ఛమైన, అనంతమైన, గాఢమైన ప్రేమ కోసం నేను బతికే ఉన్నాను. కానీ మా మధ్యలో ఒక వైరస్ ఎంటర్ అయింది. వైరస్సా? అవును. మబ్బులన్నీ వచ్చి ఆకాశాన్ని కమ్మేసినట్టు ఆ వైరస్ వచ్చి నా ప్రేమను కమ్మేసింది. ఆ వైరస్ని పర్మనెంట్గా అరెస్ట్ చేయడం కోసమే నా జానుని కొంచెం ఇబ్బంది పెడుతున్నాను, అంతే. తనకి నా మీద చాలా ప్రేమ ఉంది. అది ఇలాంటప్పుడే బయటకు వస్తుంది. మీరెవ్వరికీ అర్థం కారు. సరే, నువ్వు వెళ్ళు. సార్, జాను, ఐఎమ్ వెరీ సారీ జాను. చాలా వర్క్ బిజీలో ఉండి రాలేకపోయాను. అసలు ఏంటి సార్ ఇది? ఒక్క ఫోన్ కూడా చేయాలనిపించలేదా మీకు? అసలు టైం దొరకలేదా? సాయంత్రం వస్తానని వెళ్లారు, మళ్ళీ బెంగళూరు వెళ్ళానని మెసేజ్ పెట్టారు. కనీసం ఒక్క ఫోన్ కూడా చేయాలనిపించలేదా? నేనున్నానని మర్చిపోయారా? జాను 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 జాను, ఐఎమ్ వెరీ సారీ జాను. నేను చెప్పేది విను. ఇప్పటి వరకు చాలా ఇంపార్టెంట్ వర్క్లోనే ఉన్నాను. ఇక్కడ సిగ్నల్స్ కూడా సరిగ్గా లేవు. సార్, వస్తున్నారు కదా ఇప్పుడు? లేదు జాను, ఇంకా టైం పడుతుంది. ఇక్కడ వర్క్ మొత్తం ఫినిష్ చేసుకుని వచ్చేస్తాను. ఏంటి సార్? నువ్వు నా గురించి ఏం కంగారు పడకు. టైంకి తిని హ్యాపీగా ఉండు. కావాలంటే మీ ఫ్రెండ్ విశ్వ ఉన్నాడు కదా, తన్ని ఇంట్లో ఉండమని చెప్పు. సరే, మీరైతే పని త్వరగా పూర్తి చేసుకుని రండి. నేను కాల్ చేసినప్పుడు ఆన్సర్ చేయండి. సరే జాను, ఉండనా మరి? త్వరగా వస్తారు కదా, మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే, బాయ్ జాను. అమ్మయ్యా, ఈ పూటకి జాను రిలాక్స్ అవుతుంది. కానీ తర్వాత ఎలా మేనేజ్ చేయాలి? జై,
నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావు. లేదో తప్పుని సరిదిద్దుతున్నాను. నువ్వు ఇంట్లో లేవనుకుని వాడు ఎలా మాట్లాడుతున్నాడో చూసావా? వాడు అలాగే మాట్లాడాలి, అలాగే బిహేవ్ చేయాలి. రేపు నేను ఇదంతా అడ్డు పెట్టుకుని వాడిని జానుకి దూరం చేయాలి. వాడంతా చేస్తున్నా చూస్తుంటే నీకేం అనిపించట్లేదా? చేసేది వాడే కావచ్చు, కానీ చేయించేది నేను. ఎందుకంటే వాడు నాకు జానుకు మధ్యలో మా బంధాన్ని ఇబ్బంది పెట్టాలని చూశాడు. అది గాలైనా సరే, వాడైనా సరే ఉండనివ్వను. హర్ష గారు, రండి రండి. బాగున్నారా? ఫైన్ అండి. కీర్తి ఆ, కీర్తి పైనుంది, పిలుస్తాను, కూర్చోండి. ఆ, మీరు వస్తున్నారని తెలీదు, లేదంటే అత్తయ్య మావయ్య అందరూ ఇంట్లోనే ఉండేవారు. పర్లేదండి, నేను కీర్తి కోసమే వచ్చాను. హాయ్ కీర్తి. హాయ్. మీరు మాట్లాడుతూ ఉండండి, మ్. నేను ఇప్పుడే వస్తాను. ఏంటి కీర్తి, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? బయటకు వెళ్దామని ఫోన్లో చెప్పాను కదా. చెప్పారు కానీ ఇంత త్వరగా వస్తారని అనుకోలేదు. అంటే నేను ఎక్కడైనా అంతే, కొంచెం ఫాస్ట్గా ఉంటాను. వెళ్ళి రెడీ అవ్వు, ఇప్పటికే లేట్ అయిపోయింది. సరే, జస్ట్ 5 minutes వచ్చేస్తాను. ప్రెగ్నెంట్ గా ఉన్న వదిన ఇలా బయటకు వెళ్ళడం మంచిది కాదు కదా. హర్ష గారిని కన్విన్స్ చేద్దాం. హర్ష గారు, ఎంతసేపు అయిందొచ్చి? జస్ట్ ఇందాకే వచ్చానండి. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. అయ్యయ్యో వద్దండి, హా? కీర్తి నేను బయటకు వెళ్ళాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది. హర్ష గారు, మీరేమీ అనుకోనంటే నాదొక రిక్వెస్ట్. ఏంటండి? ఏం లేదండి, పెళ్లికి ముందే మీరిలా వదిన్ని బయటకు తీసుకెళ్లడం మంచిది కాదు. అంటే జస్ట్ 2-3 అవర్సే, మళ్ళీ దింపేస్తాను. అంటే అత్తయ్యకి, మావయ్య గారికి, బామ్మగారికి ఇలాంటివి నచ్చవండి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి, దయచేసి ఏమీ అనుకోవద్దు. వదినకి నేను చెప్తానులేండి, మీరు వెళ్ళండి. సరే. మ్.